వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ది షో స్పాన్సర్ బై శ్రీవారి ఫుడ్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ప్రియా. ప్రియా చంపొద్దే. క్యూట్. అసలు మీకంటే క్యూటా? అమ్మ కంపారిజన్ లేదు, టోటల్ దీవా. అసలు ఎంతో క్యూట్ ఉంటారు. మీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు ప్రియా? చాలా బాగున్నాను. ఎంత బాగున్నావు తెలుసా? అసలు అబ్బాయిలందరూ ప్రియా 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 అని పాడుతూనే ఉంటారు నిన్ను చూస్తే. అసలు ఎట్లా ఇంత అందం, ఇంత గ్లామర్, అసలు ఇంత క్యూట్నెస్ ఎట్లా? అంత పొగడేకండి, మీరు పొగుడుతుంటే నాకు ఇంకా బ్లష్ అవుతున్నా నేను. చాలా క్యూట్ గా, చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు ఇంత అందంగా ఉండడానికి మీ సీక్రెట్ ఏంటి? ఏం లేదు, బాగా తింటా అంతే. ఏం తింటూ ఉంటారు? అబ్బాయిలు హార్ట్ కాదు. అమ్మో, నేను వెజిటేరియన్ యాక్చువల్లీ. వెజ్ తినే వాళ్ళందరూ ఇంత అందంగా ఉంటారా? బై బర్త్. పుట్టినప్పటి నుంచి మీరు ఒక్కసారి కూడా వెజ్ కాకుండా ఇంక వేరే లే, నేను ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు. మనకి సండే అయితే మటన్ కావాలి, చికెన్ కావాలి. చికెన్ ఒకసారి ట్రై చేయించారు, కానీ ఏమో నాకు నచ్చలేదు. అంటే చిన్నప్పటి నుంచి వెజ్ తిని తిని అలవాటు. ఇంకా ఎగ్ వెజ్ తింటా, కానీ చాలా ఇష్టం నాకు ఫుడ్ అంటే. డెజర్ట్స్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. ప్రెసెంట్ ఏం చేస్తుంది ప్రియా? చదువుకుంటున్నా. కాలేజ్ గర్లా? యా, నేను ఫార్మ్ డీ చేశాను. దాని తర్వాత జాబ్ చేసా 1 year. మళ్ళీ దాని తర్వాత యుఎస్కి వెళ్దామని చెప్పి అప్లై చేసా. కరెక్ట్ వెళ్ళాలి అన్న టైంలో వద్దులే అని చెప్పి. ఎందుకు అన్ని కష్టాలు పడ్డాయి? మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ నన్ను భయపెట్టేశారు, ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది అది ఇది అని. అవునా? ఇంకా మా మమ్మీ మా డాడీ వద్దులే నాన్న వెళ్ళకు అంటే ఇక్కడ ఉన్నా. ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా, హాస్పిటల్ మేనేజ్మెంట్. కరెక్ట్ నాకు సీట్ వచ్చింది, నేను బిగ్ బాస్కి వెళ్ళిపోయా. ఏంటో అన్ని సీట్లు వచ్చాక, ఆఫర్స్ వచ్చాక ఈ హౌస్ నుంచి కాల్ వస్తుంది కదా. సడన్ గా ఇక్కడ నుంచి ఇట్లా షిఫ్ట్ అవ్వాలంటే టోటల్ చేంజ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ప్రొఫెషన్ కాదు, ఇక్కడికి వద్దామని కూడా అనుకుని ఉండరు. లేదు, యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అన్నా, ఇండస్ట్రీ అన్నా. నేను డిగ్రీ చేస్తున్నప్పుడు, నా ఫ్యామిలీ చేసేటప్పుడు నేను ఆడిషన్స్ ఇచ్చాను, వెళ్ళాను. కొన్ని దాంట్లోకి సెలెక్ట్ అయ్యాను కూడా. లాస్ట్ మినిట్ లో వద్దనుకునే వాళ్ళం, ఇంట్లో వద్దనే వాళ్ళు. మా ఫ్యామిలీలో మా మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ అసలు ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో. భయం అన్నమాట, పంపించాలంటే చిన్నమ్మాయి అన్నట్టు. ఇప్పుడు కూడా ఇంకా బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఇష్టం, దాంతో పంపించారు. ఇంకా కొంచెం నేను హ్యాండిల్ చేయగలను అన్న నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు వదిలేసాను. సో అయితే మీరు ఫస్ట్ చేసింది అయితే హౌస్ లోనే కదా, బిగ్ బాస్ హౌస్. అగ్ని పరీక్ష. అక్కడి నుంచి హౌస్. అసలు ప్రియా అంటే ఎంత క్యూట్నెస్, కానీ ఏంట్రా హౌస్ లో నువ్వు క్యూట్ తీసి మొత్తం గయ్యాలి గంపలా అరిచావు. అదొక్కటే చూపించారు, అదొక్కటే చూపించారు. నాకు ఇండైరెక్ట్ గా చెప్పడాలు అలా అవన్నీ రాదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. నాకేమనున్నా అవునండి ఇదండి అని ఫేస్ మీద చెప్పడం అలవాటు. ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉండేవి, ట్రిగర్ చేస్తారు బాగా, ఇండైరెక్ట్ గా చేస్తారు, అది కనిపించదు. మళ్ళీ 24/7 లైవ్ లో చాలా ఉన్నాయి, అల్లరి చేసినవి అన్ని ఉన్నాయి. అరుస్తారు అందరూ, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను అరిచాను, కానీ నా వాయిస్ బేసికలీ పెద్దది, నేను మాట్లాడితే అరిచినట్టు ఉండేది. అది సెకండ్ వీక్ అందరికి అర్థమైపోయింది హౌస్ లో వాళ్ళకి. అందరు సంజన గారు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఓకే నీకు డిఫెక్ట్, అది బై బర్త్ డిఫెక్ట్, అది నాకు ఎవరిని బ్లేమ్ చేయాలని లేదు. ప్రతిరోజు అందరూ అరుచుకుంటూ తిరగరు కదా. అమ్మ చిన్నప్పుడు మైక్ మింగింది అనుకుంటా. నేను మింగిన నువ్వు కడుపులో ఉన్నాడు, మమ్మీ మింగుంటుంది. నేను మాట్లాడితే అరిచినట్టు ఉంటది, కానీ మనసు మాత్రం కూల్. నీకు బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా ఎప్పుడైనా సారీ చెప్పాలి అని అనిపించిందా మీరు బయటకు వచ్చిన తర్వాత? అనిపించింది. ఎవరికి చెప్పాలనుకున్నా? నాకు బర్నీ గారికి చెప్పాలనిపించింది. నేను చెప్పాను కూడా, నేను సార్తో మాట్లాడాను బయటకు వచ్చిన తర్వాత. అవన్నీ
ఏదో మాకేం గ్రెడ్జెస్ ఉంటాయి చెప్పండి, ఏదైనా గొడవలు, ఆస్తి తగాదాలు అలా ఏం ఉండదు. ఆ సిచ్యువేషన్ కి వచ్చిన కోపంలోనే నేను హౌస్ లోనే సార్ కి సారీ చెప్పాను. ఒక్క నామినేషన్ లో చాలా చాలా ట్రిగర్ అయిపోయాను. ప్రొఫెషన్ గురించి మాట్లాడారు, పర్సనల్ వెళ్ళిపోయారు, అది నేను అస్సలు తీసుకోలేకపోయాను. బర్నీ గారికి సారీ చెప్పేసి హౌస్ లోనే చెప్పేసాను. థ్యాంక్ యూ చెప్పాలి అంటే మీరు హౌస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్తారు? కళ్యాణ్ కి చెప్తాను. కళ్యాణ్ నువ్వు రావట్లేదుగా, నువ్వు వచ్చే వరకు నేను చూస్తూనే ఉంటా. కళ్యాణ్ కా ఎందుకు? యాక్చువల్లీ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు చిన్న తమ్ముడు. నేను అలానే ఎలా అంటే నేను చాలా పొసెసివ్గా ఫీల్ అవుతాను అనమాట కళ్యాణ్ మ్యాటర్లో. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా ఓవర్ ప్రొటెక్టివ్గా మనం ఇంట్లో మనం ఉంటాం కదా. సొంత అన్న తమ్ముడు అరే ఏం చేస్తున్నాడు వాడు, ఇలా కంటిన్యూస్గా నాకు అలా ఉంటుంది. నాకు దేవుడిచ్చిన తమ్ముడు అన్నట్లు ఫీల్ అవుతాను నేను కళ్యాణ్. ఎట్లా అనిపించింది మీకు విన్నర్ అయ్యి వచ్చాడు కళ్యాణ్? కళ్యాణ్ విన్ అయితే లిటరలీ నేను విన్ అయ్యాను అని ఫీల్ అయ్యాను. లిటరలీ డాన్స్ చేశాను, అరిచాను, సెట్ అంతా తిరిగాను. నాకైతే వర్త్ అనిపించింది గెలవడం. అయితే నేను వాడి ట్రోఫీ తీసుకొని నేను సెట్ అంతా అందరికి వెళ్ళి చూపిస్తున్నాను, నా తమ్ముడు గెలిచాడు అన్నట్టు ఉండే. బట్ తనుజ కూడా నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. తనుజ కూడా విన్ అయితే చాలా మంచిది. నేను బయటకు వచ్చిన తర్వాత నాతో మాట్లాడదు, వాళ్ళు సెలబ్రిటీస్ కదా అన్నట్టు ఉండేదాన్ని. కానీ నో నాకు తనుజతో హౌస్ లో మంచి బాండ్ ఉండేది, చాలా క్లోజ్ ఉండేవాళ్ళం. బయటకు వచ్చిన తర్వాత నేను అన్ని విని నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యా అనుకుంటా. ఓకే తను ఇలా అలా అని చెప్తారు కదా. అంటే బేసిక్ గా మనం అక్కడ వేరేగా ఉంటుంది కాంపిటీషన్ కదా. యా కానీ బయటకు వచ్చిన తర్వాత షీఈస్ వెరీ స్వీట్. టాప్ 5 వరకు ఎందుకు ఉండలేకపోయావు? నాకు గేమ్ అర్థమయ్యే లోపు నేను బయటకు వచ్చేసా. అసలు ఇంతకు ముందు మీరు చూసారా బిగ్ బాస్? నేను ప్రతి సీజన్ చూసాను. మరి చూసి కూడా అలా ఎందుకు? ఏమైపోయిందంటే మనం ఏం చేసినా నాకు ఏ థాట్ ఉండేదంటే కరెక్టే కదా, వ్యాలిడే కదా, నేను ఏం చేస్తున్నా ఎట్లా అయిపోయేదంటే బయట వాళ్ళకి ఏంట్రా సెలబ్రిటీస్ కంటే వీళ్ళే ఎక్కువ అరుస్తున్నారేంటి, వీళ్ళే ఎక్కువ చేస్తున్నారేంటి, అట్లా ఫీలింగ్ వచ్చేసేది. అక్కడే మాకేంటి తెలుసా, ఇప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు, మేము ఇది చేయలేదనుకో బిగ్ బాస్ తిడతాడు, చేస్తే జనాలు తిడతారు. మేము మధ్యలో స్టక్ అయిపోయాం. వాళ్ళతో ఫ్రీగా ఉండాలో తెలీదు, స్ట్రిక్ట్ ఉండాలో తెలీదు. సెకండ్ వీక్ అర్థమైపోయింది నాకు సార్ తిట్టేసరికి ఓకే సంథింగ్ ఏదో నెగటివ్ గా అవుతుంది. సెకండ్ వీక్ లో నేను కంప్లీట్ గా టోన్ డౌన్ చేశాను. ఓకే ఇక్కడ రియాక్ట్ అవ్వకూడదు అన్నట్టు టోన్ డౌన్ చేసి థర్డ్ వీక్ బయటకు వచ్చేసాను. ఇంకా మొత్తం థర్డ్ వీక్ బయటకు వచ్చేసారు. నాకు ఒకటే రిగ్రెట్ ఏంటంటే నేను ఒక టాస్క్ ఆడలేదు. అగ్ని పరీక్ష వాళ్ళందరం మేము టాస్క్స్ ఆడే హౌస్ లోకి వచ్చాం కదా, అదొకటే రిగ్రెట్. నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను. చాలా ఉంది నేను చూపించాలనుకున్నది జనాలకి. మీరు దానికోసం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే ఒక ప్లేస్ లో మనకి ఏదైనా అది అవ్వట్లేదు అంటే ఇంకో ప్లేస్ ఓపెన్ ఉంటుంది ఖచ్చితంగా. అన్ని మంచికే అని అనుకున్నా, ఏదో రాసి పెట్టుందేమో. సో ప్రియా నువ్వు ఎక్కడ పుట్టావు? కర్నూలు, ప్రాపర్ రాయలసీమ అమ్మాయిని. ఆ బాంబు బ్లడ్ లో ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఆ ఫైర్ ఉంటుంది. వాళ్ళు అందుకనే నన్ను ఏం అనలేదు. మరి పుట్టింది చదువుకుంది అంత కర్నూలే, డిగ్రీ ఇవన్నీ హైదరాబాద్. నా కర్నూలు హైదరాబాద్ ఈజ్ మై సెకండ్ హోమ్ అని. సరే మరి ప్రియా పెళ్లి ఎప్పుడు చేసుకోబోతుంది? అమ్మో సంబంధాలు చూసేవాళ్ళు నేను అగ్ని పరీక్షకి వెళ్ళక ముందు, కానీ ఇప్పుడు ఆ టాపిక్ ఏం రావట్లేదు మా ఇంట్లో కూడా. ఏదో చేస్తుంది లైఫ్ లో, సంపాదించుకుంటుంది, ట్రై చేస్తుంది అని వదిలేశారు. ఈ హౌస్ వల్ల మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ప్లస్ అయింది. అది నాకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఎవరికి వస్తుంది అంటే పెళ్లి అనుకునేది పెళ్లి ఏదో రాసి పెట్టుంది అనుకోవచ్చు. ఇంకా మంచి. మీరు ఇప్పుడు సింగిలా ఆల్రెడీ కమిటెడా? ఇంత గ్యాప్ ఇచ్చిందంటే ఏదో ఉంది. నేను అక్కడ వింటున్నా, లేదు ఐఎమ్ సింగిల్. ఇంకేం కావాలరా మీకు? నేను పెళ్లి చేసుకున్నా నాకు ఓకే, లవ్ అయినా ఓకే, అరేంజ్డ్ అయినా ఓకే. మా కెమెరామెన్ కొంచెం వెనక్కి వెళ్ళాం, అంటే తనకంటే కొన్ని కోరికలు టేస్ట్ ఉంది. అయ్యో మా కెమెరామెన్ సింగిల్ అనగానే ముందుకు వచ్చాడు, ఇట్లా వెనక్కి వెళ్ళమంటున్నా. సరే నీకు కాబోయే అబ్బాయి లేకపోతే కాబోయే బాయ్ ఫ్రెండ్ ఎట్లా ఉండాలి? నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. నేను గివర్ అనమాట. నేను ఎక్కువ కేర్ చేస్తాను, ఎక్కువ ప్యాంపర్ చేస్తాను. నాకు అన్ని ఎక్కువే. కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే, బాధ ఎక్కువే, అన్నీ ఎక్కువే. నన్ను
నా అంత కాకపోయినా నేను ఒకవేళ చూసుకుంటే నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి, నాకు ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, తనే నా సైన్యం అని అంటారు. కొంచెం రొమాంటిక్ నేను లోకం అందరికి విలన్ లా ఉండాలి, నా దగ్గరకు వచ్చేసరికి హీరోలా ఉండాలి. చిన్నపిల్లలాగా ప్యాంపర్ చేయాలి. నా లైఫ్లో ఏది జరిగినా ఎటువంటి సిచ్యువేషన్లో నేనున్నా తనున్నాడు అనే ధైర్యం ఉండాలి. నేను ఏ తప్పన్నా చేయని, లోకమంతా నాకు అగైన్స్ట్ అవ్వని, తను నా ముందు నిలబడి లేదు నేనున్నా అని చెప్పాలి. ఏమ్మా రెడీయా అట్లా లుక్స్ నాకు అలా ఏం లేదు. డార్క్ అబ్బాయిలు చాలా బాగుంటారు కదా, చాలా కళ ఉంటది, మ్యాన్లీగా ఉంటారు. నేను హైట్ ఎక్కువ కదా, కొంచెం హైట్ ఉంటే బెటర్. తలెత్తి చూడు. అబ్బాయి కోసం మీరు ఏదైనా చేస్తాను. నేను ఒక్కసారి తను నా వాడు అనుకుంటే నేను ఏది చేయడానికైనా నేను రెడీ. నేను ఫ్రెండ్షిప్స్ లో కూడా అలానే ఉంటాను. ఎక్కువ గివర్ అన్నమాట. నాకు గిఫ్ట్స్ ఇవ్వడం ఇష్టం, ప్యాంపర్ చేయడం ఇష్టం, ఎక్కువ ప్రేమిస్తాను. అది అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ప్రేమిస్తానేమో అని అనిపిస్తుంది. చూడండి, చాలా ప్రేమ ఉంది. మీరు తట్టుకుంటే చెప్పండి. మీరు చెప్పినవన్నీ మనకు ఓకే. రేపొద్దున మీరు పెళ్లి చేసుకుంటే అబ్బాయి కానీ మీ ఫోన్ పాస్వర్డ్ చెప్పాలి, మీ సీక్రెట్స్ అన్ని చెప్పాలి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి. ఇవన్నీ తను వచ్చి మిమ్మల్ని రూల్ చేస్తే మీకు ఓకేనా? నాకు రూల్ చేయడం ప్రాబ్లం లేదు. నేను పాస్వర్డ్ ఇచ్చేస్తాను, తన పాస్వర్డ్ కూడా నా దగ్గర ఉండాలి. నాకు ఏదైనా మ్యూచువల్ ఉండాలి. నువ్వు అని ఫిక్స్ అయిన తర్వాత నా ఫోన్లో ఏముంటుంది? ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అవ్వకుండా స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నాకు ఎప్పుడు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు అమ్మతో నాన్నతో తమ్ముడితో అక్కతో గొడవలు అయితే మనం వాళ్ళని వదిలేయం. మనం లవ్ చేసే అబ్బాయిని మాత్రం వదిలేస్తాం ఒక చిన్న గొడవ వల్ల. నువ్వు లవ్ చేస్తున్నావు అంటే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఆలోచించి రిలేషన్ లోకి వెళ్తాం. అలాంటిది ఒక గొడవ వల్ల నువ్వు ఎలా వదిలేస్తావు? అమ్మని నాన్నని బ్రేకప్ చేసుకోవు కదా. నువ్వు ఫ్యూచర్ చూడాలనుకున్న అబ్బాయితో చిన్న చిన్న రీజన్స్ తో వదిలేయడం అనేది నాట్ ఫైన్. మొత్తానికైతే ప్రియాకి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. పెద్ద ఏం కోరికలు ఏం కాదులే, కానీ అబ్బాయిలు కోట్లు ఇమ్మనే ఇస్తారు, కానీ మరీ అంటే కష్టం. ఇప్పుడుండే ఈ జనరేషన్ కపుల్స్ ఇప్పుడే పెళ్ళి అంటున్నారు, వెంటనే డైవర్స్ అంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది ప్రియా? అసలు నాకు భయం అవుతుంది చెప్పాలంటే. చాలా మన సర్కిల్లో చాలా కామన్ అయిపోయింది, కలవడం ఈజీ అయిపోయింది, డైవర్స్ ఈజీ అయిపోయింది. మన అమ్మ వాళ్ళ జనరేషన్ కి ఈ జనరేషన్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. మన అనుకున్నప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, అన్ని రెడీ ఉంటారు. ఇక్కడ ఈగో వస్తుందన్నమాట ఈ జనరేషన్ లో. ఇప్పుడున్న జనరేషన్ లో ఈగో అనేది ఈ డివోర్స్ కి కారణం. నువ్వు నన్ను ఎలా అంటావు, నన్ను ఎలా చేస్తావు, దాని వల్లే చాలా మంది విడిపోతున్నారు. నా లైఫ్ పార్ట్నర్ ని నేనే అని లేరు, చాలా అఫైర్స్ ఉంటాయి, చాలా కామన్ అయిపోయింది అది. నెక్స్ట్ పెళ్లి చేసుకున్నా ఎప్పుడు ఎవరు ఎట్లా ఉంటారో తెలీదు అనే ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా పెళ్లిళ్ళు కూడా మానేశారట. మా మమ్మీ వాళ్ళకి కూడా అదే భయం అవుతుంది. ఏంటి అందరూ ఇలానే అయిపోతున్నారు, అందరూ ఇలానే చేస్తున్నారు అని ఉంటుందా భయం? పెళ్ళి అనేది బ్రేక్ అవ్వకూడదు అంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఎందుకంటే మీ మమ్మీ వాళ్ళని కూడా మీరు చూసారు కాబట్టి. అంటే మీ ఇంట్లో మీ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మ్యూచువల్ ఉండాలి ఏదైనా కూడా. ఇప్పుడు నువ్వు అరుస్తున్నావు అన్నప్పుడు నేను అర్థం చేసుకొని నేను తగ్గి మనం మాట్లాడుకొని సార్ట్ చేసుకొని అయిపోయేదానికి ఈగోకెళ్ళి గొడవలకెళ్ళి అసలు నువ్వెంత నేనెంత అనేది ఎక్కువ అయిపోయింది అనేది నా ఫీలింగ్. మ్యూచువల్ గా అండర్స్టాండింగ్తో ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని గొడవని గొడవలాగానే చూస్తే బెటర్. అల్లు అర్జున్ గారు అంటారు కదా, మన ఇద్దరికి ఈ ప్రాబ్లం ఉంది, ఆ పాయింట్ చాలా అది లేకుంటే మన ఇద్దరం బాగుంటాం అన్నప్పుడు అలానే డీల్ చేయాలి. ఇప్పుడు అవతల వాళ్ళకి నేను ఇది చేస్తున్నప్పుడు నచ్చినప్పుడు మార్చుకోవాలి అన్న ఉద్దేశం ఉండాలి. నేను ఇంతే, నేను మారును అంటే అవ్వదు కదా. పెళ్లి లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటారు. అలా తగ్గారు కాబట్టే మన మమ్మీ వాళ్ళ జనరేషన్ లో అసలు డివోర్స్లు అనేవే ఉండదు, ఎక్కడో ఉంటాయి. ఒకప్పుడు విడిపోవాలంటే చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళని ఏమంటారో, మన ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారో అట్లా ఉండేది. అంటే ఇప్పుడు ఫ్యామిలీకి కూడా వాల్యూ ఇవ్వట్లేదు అంటారా మీరు? ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు భయం ఉండేది ఏమంటారో అని. ఇప్పుడు ఏమైపోయింది, సోషల్ మీడియా వల్లనో లేదా
నాకు ఫెమినిజంని నెగిటివ్గా చెప్పాలని లేదు. అమ్మాయిలు నేను సంపాదిస్తున్నా అయితే నేను ఎందుకు తగ్గాలి అలా మైండ్ సెట్ లో ఉన్నారు. ఈక్వల్స్ లాగా ఆలోచించట్లేదు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, ఓకే మన అతనే కదా తిట్టింది అని కలిసిపోయే ఇది లేదు. అంటే నీ వల్ల నేను బ్రతకట్లేదు, నాకేంటి నిన్ను వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటాను, నాకేం లేదు నేను సంపాదిస్తున్నాను అన్న మైండ్ సెట్ లో ఉండిపోతున్నారు. నువ్వు కాకుంటే ఇంకొకరు అన్నట్టు ఉంటున్నారు. అమ్మాయిలకి ఇంత పవర్ వచ్చిన వల్లే మొత్తం సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిందంటారా? ఈ ఫ్యామిలీ కానీ లవ్ కానీ ఇదంతా పవర్ అని కాదు, అందరూ అలా లేరు, కొంతమందే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అనేది నా ఫీలింగ్. అంటే ఒకప్పుడు అమ్మాయిలు ఇంత ఓపెన్ గా ఉండేవాళ్ళు కాదు. అమ్మాయి అంటేనే అనుకువా అంటారు, అది ఉండాలి. ఎంత ఫెమినిస్ట్ నేను ఎంత రెబల్ అయినా కూడా ఆ సైడ్ అనేది ఉంటేనే అందం అనేది నా ఫీలింగ్. లోకంలో ఎవరి కోసమన్నా తగ్గకు, నువ్వు మీ ఆయన కోసం తగ్గు, నువ్వు పెళ్లి చేసుకున్న అబ్బాయి కోసం తగ్గు, తప్పేముంది? తనే కదా, సరే గొడవపడు, రేపు కలిసిపో, ఏముంది? నువ్వే కదా తిట్టింది, ఎవరో కాదు కదా, ఏం అవ్వలేదు కదా. సరే అమ్మాయిలు అయితే కొంచెం తగ్గుతారు, మరి అబ్బాయిలు ఒక అమ్మాయిని ప్రేమిస్తారు, ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు. నాకు ఈ కాలం అబ్బాయిల మీద ఎంత కోపం వస్తుందంటే, అసలు ఒకప్పుడు అబ్బాయిలు చాలా షివల్రస్నెస్ ఉండేవాళ్ళు, కేరింగ్ చూపించేవాళ్ళు. మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎంత చేసేవాళ్ళు అసలు అబ్బాయిలు ఒక అమ్మాయిని పడేయాలి అంటే తిరిగే వాళ్ళు, వెంట పడేవాళ్ళు. ఒకసారి చూసిందంటే చూసిందిరా అని హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. చిన్నప్పుడు ఒక అబ్బాయి మనకు ప్రపోజ్ చేశాడు అనుకో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అబ్బాయిలు అందరూ చెల్లమ్మా. మా స్కూల్లో తెలుసా, ఆల్ ఇండియన్స్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు కదా, ఎవరన్నా రిలేషన్షిప్ లో ఉంటే ఎక్సెప్ట్ హెరన్ వాళ్ళ పేరు చెప్పేవాళ్ళు. మాకు వినిపించేది క్లియర్ గా, మేము అదొక నైస్ టైం. ఆ కాలం బాగుండేది. ఇప్పుడు అబ్బాయిలు అయితే వీడి గర్ల్ ఫ్రెండ్ చాలా బాగుంది, ఆ అమ్మాయి నేను ఎట్లా ఫ్లోట్ చేయాలని అలా ఉంటున్నారు. అసలు లాయల్టీ అన్న వర్డ్ కే మీనింగ్ లేకుండా అయిపోతుంది. అందరూ కాదు, సారీ, కొంతమంది. ఇంకొకటి కొంచెం అబ్బాయిలు కూడా ఎక్కువ అలుగుతున్నారేమో అని ఫీలింగ్ వస్తుంది అమ్మాయిలాగా. ఇంతకు ముందు అబ్బాయిలు అసలు ఇలా బ్లాకులు చేసేవి అవన్నీ లేదు. ఈ కాలం అబ్బాయిలు చూస్తున్నాను నేను నా సర్కిల్లో అంతా, వాళ్ళు కూడా అలానే అడుగుతారు, నువ్వు నన్ను కేర్ చేసావా, నువ్వు నన్ను చూసావా అంటే, నేను అమ్మాయిని నేను అడుగుతా, అడగద్దు. అబ్బాయిలు కూడా ఈ మధ్య మరీ ఎక్కువ చేస్తున్నారు. మైక్రో చీటింగ్ అని చెప్పి ఈ మధ్య జరుగుతుంది. ఏంటది? ఏదో అమ్మాయితో చాట్ చేస్తారు, వెంటనే డిలీట్ చేసేస్తారు. దాంట్లో ఏముంది? వాళ్ళు ఏం చేసిండారు? చీట్ చేసిండారు, జనరల్ గా మాట్లాడింటారు, కానీ అది కూడా తప్పే కదా. అవునుగా, దాపెట్టకూడదు. ఏం అవసరం, నాలో ఏమైనా తక్కువ ఉందా, ఎంతమంది కావాలి అన్న ఫీలింగ్ వచ్చేలా చేస్తారు. అట్లా అమ్మాయిలు కూడా అట్లానే ఉన్నారు కదా ప్రియా. అమ్మో ఉన్నారు. బేసిక్ గా అమ్మాయిలు ఒక బ్రేకప్ అయితే తొందరగా బయటకు వస్తారు, కానీ అబ్బాయిలు బ్రేకప్ అయితే మాత్రం వాళ్ళకి చాలా కష్టం రావడం బయటకి. అబ్బాయిలు ఒక్కసారి లవ్ చేశారు, తను నాది అని అనుకున్నారు అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది అలానే ఉన్నారు. ఒక బ్రేకప్ అయిపోయింది, 4-5 years నుంచి అసలు ఇంకా వెళ్ళరు వేరే అమ్మాయి దగ్గరికి. వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోతారు, డిప్రెస్ అయిపోతారు. అమ్మాయిలకి ఈజీ ఏమో బయటికి రావడం, అమ్మాయిలు ఒక 6 months లో బయటకు వస్తే అబ్బాయిలు కొన్ని ఇయర్స్ పడుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఉంటదేమో వాళ్ళకి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కూతురు పుడితే అమ్మాయి పేరు పెట్టుకుంటారు. పెళ్లి అయిన తర్వాత కూడా వాళ్ళ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది అంటారా? ఫస్ట్ లవ్ అనేది ఖచ్చితంగా గుర్తొస్తుంది అందరికి, అది మర్చిపోలేరు. ఫస్ట్ లవ్ అంటేనే అది చాలా ప్యూర్ గా జరిగింది, అనుకోకుండా జరిగింది, ఏదో కావాలని చేసేది కాదు కదా. ఫస్ట్ లవ్ అనేది అందరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తొస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఫస్ట్ లవ్ కి ఇచ్చే వాల్యూ ఫస్ట్ లవ్. అంటే అంతేనా? అంతే. ఎంత బ్రేకప్ అయినా ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. లవ్ అనేది వరమా పాపమా? అది మన చేతుల్లో ఉంటుంది. అది వరంలా తీసుకుంటామా పాపంలా చేసుకుంటామా అనేది ఇంకా దేవుడు రాసి పెట్టిందే. కొంతమంది కలుస్తారు, విడిపోతారు, అది పాపం అనిపిస్తుంది. కొంతమంది అసలు 15 years 16 years లవ్ లో ఉంటారు, అది వాళ్ళకి వరమే. మన చేతుల్లో ఉంటది ఏదైనా అనేది నేను నమ్ముతా. మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం కాపాడదాము అని చూసినా కూడా మనల్ని వదిలించుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. వదిలేయడమే కరెక్ట్.
నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే నీకే నొప్పి అవుతుంది. లవ్ అంటే వదిలేయాలి. వాడు వెళ్ళిపోతే నీ వాడనే కాదు, అసలు ఉంటాడు, ఏది జరిగినా ఏం చేసినా నీతో ఉంటాడు అనే నమ్మకం ఉండాలి. ఎంత పట్టుకొని ఎంత రిస్ట్రిక్ట్ చేస్తే అవతల ఉన్న వాళ్ళు అంత వదిలించుకోవాలని ట్రై చేస్తారు. అది కామన్. ఇప్పుడు ఇంట్లో కూడా మమ్మీ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండే పిల్లలే ఎక్కువ ఫ్రీడమ్ కోసం చూస్తారు. అవును, అది రిలేషన్షిప్ లో అయినా కూడా అంతే. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా కూడా రెండు పక్కల నుంచి అంతే ఎఫర్ట్ ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. సో ఇప్పుడుండే కొంతమంది ఈ పేరెంట్స్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడం, కేర్ చేయకపోవడం, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అస్సలు నా వల్ల కాదు. నేను ఆ వీడియోస్ చూస్తాను. అసలు మనం ఈ స్టేజ్ లో ఉన్నాము అంటేనే అది అమ్మ నాన్న వల్ల. వాళ్ళని ఇంట్లో నుంచి పంపించడం అనేదే ఒక పెద్ద పాపంలా ఫీల్ అవుతాను నేను కర్మలో చాలా నమ్ముతాను. నువ్వు ఏది చేస్తే నీకు అది ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. నువ్వు మంచి చేయి, మంచి రిటర్న్ వస్తుంది. యూనివర్స్ మన థాట్స్ని వింటది. మనం మేనిఫెస్ట్ చేసేది కూడా పాజిటివ్గా మేనిఫెస్ట్ చేయాలి. నేను ఇది అవుతాను అని చేయాలి, అయిపోతుంది అని చేయాలి. అవుతుందా అని చేస్తే అవ్వదు. కర్మ అనేది చాలా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఒకరిని నువ్వు బాధ పెట్టావంటే దానికి 10 రెట్లు నువ్వు బాధపడతావు. 100% అనుభవించాను. నా సర్కిల్లో చూశాను, ఇంట్లో బంధువుల్లో అందరినీ చూశాను. ఒక్కరిని ఒక మాట అనడం చాలా ఆలోచించి అనాలి. ఈ నెగిటివిటీ, సోషల్ మీడియా ట్రోలింగ్ ఇది కూడా అంతే. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఫెక్ట్ అవ్వను, కానీ ఎందుకు ఒకరికి ఒక మాట అనడం అనవసరంగా. ఇప్పుడున్న ఈ జనరేషన్ నమ్ముతుందంటావా ప్రియా? ఏదైతే మనం చేస్తామో అది మనకు తిరిగి వస్తుంది. అసలు చాలా టాక్సిక్ గా ఉంది ఇప్పుడున్న జనరేషన్ మాత్రం. కానీ పోను తగ్గుతుంది. జెన్జీస్ కొంచెం అలా లేరు. ఆ టాక్సిసిటీ అనేది తగ్గాలి. మీరు కర్మ అనేది ఫేస్ చేశాను అన్నారు కదా, ఏదైనా మీరు ఫేస్ చేసింది ఒక్కటి మా కోసం అంటే ఇప్పుడు మనం తెలియకుండా ఒకరిని బాధ పెడతాము, అది అప్పుడు మనకు తెలిసిండదు. దాని తర్వాత నేను వాళ్ళు బాధపడిన దానికి డబుల్ ట్రిపుల్ బాధపడ్డాను. కర్మ నేను చాలా నమ్ముతాను. ఇలా ఇంటి నుంచి పంపించే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తాను, నువ్వు ఈ రోజు ఈ సిచ్యువేషన్ లో ఉండి ఇంత చదువుకొని ఇంత చేసావంటే వాళ్ళ వల్లే. వాళ్ళనే పక్కన పెట్టావంటే నీకు ఫ్యూచర్ లో నీ పిల్లలు కూడా నీతో అదే చేస్తే నీ సిచ్యువేషన్ ఏంటి? నాకు మా పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్. మా నాన్న ఇది అంటే ఇది, మా అమ్మ ఇది అంటే ఇది, అంతే. ఇప్పుడు వాళ్ళు ఇంత ఇన్నోసెంట్ గా అడుగుతారు, ఇదేంట్రా చూపి అని చెప్పి. మనం కూడా అలానే ఇన్నోసెంట్ గా మమ్మీ టేబుల్ నేర్పించు అని అడిగేవాళ్ళం. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సింగిల్ పేరెంట్ గా ఉంటారు కదా, వీళ్ళు చేసే మిస్టేక్స్ పిల్లల మీద పడుతుంది. పిల్లలకి చాలా కోరికలు ఉంటాయి. ఇట్లా సింగిల్ పేరెంట్ గా ఇప్పుడుండే జనరేషన్ రాకూడదు అంటే మీరు ఏం చెప్తారు? మనం ఇందాక మాట్లాడుకున్నాంగా, డివోర్సెస్, దీని వల్లనే సింగిల్ పేరెంట్స్ ఇలా వస్తారు. అంటే కోరికలు ఎక్కువైపోతున్నాయి అంటారా? అవుతున్నాయి. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ఏదైనా చేయొచ్చు అన్నట్టు అయిపోతుంది. కానీ పిల్లలకి అమ్మ ప్రేమ ఎంత ఇంపార్టెంట్, నాన్న ప్రొటెక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి చూసుకుంటేనే బాగుంటది. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సింగిల్ పేరెంట్స్ కి. వాళ్ళు ఒక్కరే పిల్లల్ని పెంచి చాలా కష్టపడి ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్ అన్ని వాళ్ళకే అంకితం ఇచ్చి చూసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మై హ్యూజ్ రెస్పెక్ట్. అసలు చాలా ధైర్యం ఉండాలి. ఈ సొసైటీని మనం ఎదుర్కోవాలి, వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాలి, మన పిల్లల్ని పెంచుకోవాలి అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎలాంటి సందర్భం అయినా రాని, కానీ ఎవరికి అవ్వకూడదని కోరుకోవాలి. మనం ధైర్యంగా ఫేస్ చేయాలి. తప్పు ఉంటే తగ్గాలి, తప్పు లేకుంటే క్వశ్చన్ చేయాలి, సెటిల్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ కోసం మీరు ఇంత ప్రేమంగా చెప్పారు. సపోజ్ మీరు ప్రేమించిన అబ్బాయిని తీసుకెళ్ళి మమ్మీ నేను ఈ అబ్బాయిని చేసుకుంటాను అని అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు ఏం చేస్తారు? నేను అలానే ఉంటా. నేను ఆ అబ్బాయిని వదిలేను, మా అమ్మ వాళ్ళని వదిలేను. నాకు ఇద్దరు ఇంపార్టెంట్. ఇది నా ఫ్యూచర్, నా జీవితం. మా మమ్మీ మా డాడీ నా ఫ్యూచర్. మా మమ్మీ వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పుకోగలను అనే నమ్మకం ఉంటేనే నేను అక్కడి వరకు వెళ్తాను. ఇప్పుడు అదే బాయ్ ఫ్రెండ్ సరే మీ మమ్మీ వాళ్ళు వద్దంటున్నారు, వాళ్ళని వదిలేసి నా దగ్గరికి వస్తావా, లేదు నిన్ను వదిలేయమంటావా అని ఆప్షన్ వదిలేయమంటాను. నా కోసం ఉండు, వెయిట్ చెయ్యి, ఎప్పటికైనా తగ్గుతారు. లేదు నాన్న ఇలా చూసుకుంటాడు అని చెప్తే ఎవరు అర్థం చేసుకోరు. మన పేరెంట్స్ అయినా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నా కూతుర్ని నువ్వు బాగా చూసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ నమ్మకం అనేది మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి మన ఇద్దరం వెయిట్ చేస్తే 1 year కానీ 2 years కానీ 3 years కానీ
తగ్గుతారు, ఒప్పుకునేలా చేసుకుంటాను. లేదు వదిలేయాలి అంటే వదిలేయంటాను. నేనైతే వదలను, ఎన్నేళ్ళైనా నేను వెయిట్ చేస్తాను, నీకోసమే ఉంటా, ఒప్పించుకుందాం. ఆ అబ్బాయి మిమ్మల్ని ఇంకా మీరు టైం ఇవ్వట్లేదు, ఒప్పుకోవట్లేదు అని వేరే పెళ్లి చేసుకున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? నన్ను వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు వెళ్ళి అడగాలి? అక్కడే నేను ఇంపార్టెంట్ కాదు అని తెలిసిపోయింది కదా. ఎంత బాగా చెప్తున్నావు ప్రియా. మనకి మన లైఫ్ లో మన స్టాండర్డ్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. నేను ఇంపార్టెంట్ అయితే నాతో ఉంటాడు, నేను వద్దనుకొని వెళ్ళిపోతే నేను వెళ్ళను. తిరిగి వాట్ ఐ డిజర్వ్ అంతే, నాకు తెలుసు నేనేం డిజర్వ్ చేస్తాను. ఇప్పుడు మనం ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే, నన్ను ఎప్పుడు ప్రేమించలేదు కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అంటే నా మీద ప్రేమ లేదనే కదా. కానీ మీరు ప్రేమలో ఉన్నారు కదా. ఏడుస్తాను, రియలైజ్ అవుతాను, ఐ డిజర్వ్ మచ్ మోర్ అని అనుకుంటాను. ఇంకా మంచిదే రాసి పెట్టుందేమో అని అనుకుంటా. మేనిఫెస్ట్ చేస్తున్నా. అంటే బేసిక్ గా ఇట్లా అయిన వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే అమ్మాయిని చంపేస్తారు, లేకపోతే ఈ అబ్బాయి చచ్చిపోతాడు ఈ లవ్ కోసం. సో అట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఇట్లా ఆగాలి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టుక అనేది ఒక వరం అని ఫీల్ అవుతాను. మనము ఎదుర్కోలేనిది ఏది లేదు. దేవుడు మనకు ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు అంటే మనం అది ఫేస్ చేయగలం అన్నట్లే ఇస్తాడు. మూవ్ ఆన్ అవ్వాలి, కష్టమే. నువ్వు లవ్ చేసావు నిజమే, మోసపోయావు కరెక్టే, కానీ నీ కోసం నువ్వు నిలబడు. డిస్ట్రాక్షన్స్ చూసుకోవాలి, వర్క్ చేయాలి, నీ కోసం నువ్వు ధైర్యంగా ఉండాలి అని నేను చెప్తాను. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు ప్రియా? నేను యాక్చువల్లీ అందరి దేవుళ్ళని నమ్ముతాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ ఉంటుంది అనేలా ఫీల్ అవుతాను నేను. ఎక్కువ వెంకటేశ్వర స్వామిని, శివుడిని నేను ఎక్కువ నమ్మేదాన్ని. నేను బిగ్ బాస్ వెళ్ళక ముందు దుర్గమ్మని నమ్మడం స్టార్ట్ చేశా. కరెక్ట్ నేను విజయవాడ వెళ్ళాను, దుర్గమ్మ దర్శనం చేసుకున్నాను, నాకు అగ్ని పరీక్ష కాల్ వచ్చింది. అగ్ని పరీక్ష మొత్తం దుర్గమ్మ 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 ఇలానే ఉన్నా. చాలా నమ్ముతాను, చాలా పవర్ఫుల్. అంటే బేసిక్ గా నేను ఎప్పుడు విజయవాడ వెళ్ళినా ఆవిడ్ని చూడకుండా వచ్చిన రోజు ఉండదు. ఇంకా వెంకటేశ్వర స్వామి, తిరుపతి నేను ఎవ్రీ ఇయర్ మెట్లెక్కుతా. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 1 or 2 దర్శనంకి వెళ్తా. ఆ 5 seconds అసలు గూస్ బంప్స్ వచ్చేసి ఏడ్చేసి నా వల్ల అవ్వదు. ఫాస్ట్గా మొక్కుకోవాలి అని అంటారు కదా స్వామిని చూసినప్పుడు, నాకు రాదు మొక్కుకోవడం. బాడీలో ఒక తెలియని వైబ్రేషన్, ఆ గోవిందా గోవిందా అని అరుస్తా. నేను గట్టిగా అరుస్తా తెలుసా వెళ్ళిన ప్రతిసారి. అది లోపల నుంచి అంత ఆనందంగా వస్తుంది నాకైతే, గోవిందా అని అరుస్తాను. మీకు తెలుసా ప్రియా, వెంకటేశ్వర స్వామి మనం ఏం మాట్లాడినా వింటారంట. నేను ఉంటాను అని ఉంటారు స్వామి. నాకు అసలు లోలో ఏదన్నా ఉంటే లైఫ్ లో ఫస్ట్ వెళ్ళి మెట్లు ఎక్కుదామా, స్వామిని చూస్తే ఒక బరువు పోయింది అన్న ఫీలింగ్ లో ఉంటాను. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ రిచ్ పీపుల్స్ అంట. అసలు మీ లైఫ్లో అగ్ని పరీక్ష అంటే ఏంటి? ఒక చిన్న సిచ్యువేషన్ చెప్తా. నేను నార్మల్గా మా ఫ్రెండ్స్తో ఒక కమ్యూనిటీలో పూల్కి వెళ్ళాము. మేము అవుట్ సైడర్స్ అని చెప్పి రావద్దు అని కొంచెం తెలిసిన వాళ్ళే వెళ్ళి గవర్నమెంట్ పూల్స్లో దిగండి కావాలంటే అన్నట్టు మాట్లాడారు అనమాట. అసలు నేను ఆ రోజు నేను ఏడ్చినంత ఏ సిచ్యువేషన్లో నేను ఏడవలేదు. నేను ఎందుకు ఇది ఫేస్ చేస్తున్నాను? నాకు యాక్చువల్లీ వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? వాళ్ళ వల్లే నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. జరిగిన అవమానం ఇలానే కాదు, చాలా ఉన్నాయి. ఏం చేయట్లేదు ఎందుకంటే నేను ఫార్మ్డీ చేశా. ఫార్మ్డీకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో లైఫ్ లేదు, ఒక దగ్గరే ఆగిపోతుంది. జాబ్ చేసినా కూడా నీకు ఎక్కువ గ్రోత్ ఉండదు. యూఎస్లో వెళ్తే ఫార్మ్డీకి చాలా గ్రోత్ ఉంది. ఫార్మ్డీ అంటే డాక్టర్స్ కాదంటారండి, మేము డాక్టర్సే. నన్ను ఎంత ట్రోల్ చేశారు తెలుసా, ఫార్మ్డీ డాక్టర్ కాదు అని. మేము డాక్టర్స్, మేము 6 years కోర్స్ చేసాము, డిగ్రీ, అది MBBS లాంటి డిగ్రీ. అంటే ఎందుకు లేదంటావు ప్రియా? మన ఇండియాలో ఈ కోర్స్ అనేది చాలా లేట్గా వచ్చింది అనమాట. 2010 ఆ టైంలో వచ్చింది. నేను 16లో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ నేను చదువుతున్న 4th year 5th yearలో కోర్స్ని డిస్కంటిన్యూ చేసే సిచ్యువేషన్ వచ్చింది గవర్నమెంట్కి. మేము డాక్టరేట్ వస్తుంది అన్న దాంతో చేస్తారు అందరు ఫార్మ్డీ. ఎందుకంటే 6 years కోర్స్, అది MBBS అన్న 5.5 years. మేము 6 years చదువుతాము. చాలా డెప్త్ ఉంటుంది, చాలా కష్టం. అంటే ఈ మధ్యకాలంలో నేను చాలా వింటున్నాను ప్రియా, ఇంత చదువుతారు, ఇంత కష్టపడతారు, కానీ అలాంటి వాళ్ళకి ఈ మధ్యకాలంలో జాబ్స్ లేవు. చదవడం బెటరా, లేదు మధ్యలో ఆపి వాళ్ళ ఇష్టం వచ్చిన పని చేసుకోవడం బెటర్? ఇష్టం వచ్చిన పని చేసుకోవడం బెటర్.
నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక పానీపూరి బండి అతనికి వస్తుంది నెలకి 50,000 60,000. ఐటీ జాబ్ చేసి నువ్వు అంత ఖర్చు పెట్టి ఎన్ని ఇయర్స్ చదివిన తర్వాత అసలు ఏం రావట్లేదు. పాపం 20,000 30,000 దగ్గరే ఆగిపోతున్నారు అందరూ. గ్రోత్ ఉండట్లేదు, బయట సిచ్యువేషన్ బాగాలేదు, కంపెనీస్ లో కాంపిటీషన్ అలానే ఉంది. ఒకప్పుడు ఏమనేవారంటే అబ్బో మా అమ్మాయిని ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ ఉంటే చాలు. అమ్మో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అస్సలు పిల్లమేమో. ఇప్పుడు అందుకే కదా మనకి బీటెక్ చేసి ఇలా చాయ్ పెట్టుకునే వాళ్ళు వచ్చారు. కానీ ఇంత చదివి వాళ్ళు ఇట్లా అయ్యారంటే అది మనకి చాలా, అది హ్యాపీనెస్ అయితే కాదు. నేను పర్సనల్ గా ఫేస్ చేశాను. అసలు ఏది ఉండదు ఫ్యామిలీ చదివిన వాళ్ళకి. అసలు ఇండియాలో లైఫ్ లేదు. మహా అంటే ఒక 30,000 35,000 వరకు వెళ్తారు కానీ ఇంకా అయిపోయింది, నీకు గ్రోత్ లేదు. ఆ సిచ్యువేషన్ లో నేను ఫేస్ చేశాను. ఈ అమ్మాయి ఏం చేయట్లేదు, నేను డాక్టరే పేరుకి. జాబ్ కోసం ఇప్పుడు చదవడం మానేసి ఒక బిజినెస్ పెట్టుకోవడం బెటర్ అంటారు. ఇంకా మీరు ప్యాషనేట్ ఉన్నారు, నేను జాబే కావాలి, నేను చేయగలను అంటే జాబ్ చేయండి. లేదు నాకు జాబ్ కాదు ఇంపార్టెంట్, నాకు డబ్బులు, నేను ఎలాగైనా సర్వైవ్ అవ్వాలంటే బిజినెస్ పెట్టుకోండి, డబ్బులు సంపాదించండి. అంటే ఒక 2-3 రూట్లు ఉండాలి. ఒకటే దాని మీద స్టిక్ అవ్వద్దు. ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ కి ఒక్క ఇన్కమ్ ఎక్కడ సరిపోతుంది? సరిపోదు. ఒక 2-3 ఇన్కమ్స్ ఉంటేనే సస్టైన్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత అని చెప్పి లేదు, ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే కూడా ఏం తెలియదు, ఏమవుతుందో ఇప్పుడు ఏమి తెలియదు. అసలు అమ్మో, కర్మ కూడా చాలా ఫాస్ట్ గా ఈ మధ్య పనిచేస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియా మీరు డాక్టర్ చదివారు కదా, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి క్లియర్ చేయాలి. సడన్ గా అప్పుడే పడిపోతా తినాలి. అప్పుడప్పుడు సరిగ్గా మైండ్ పని చేయట్లేదు, ఏం చేయాలి? ఎక్కువ ఆలోచిస్తున్నారా? స్ట్రెస్ ఉందా? ఉంది. కొంచెం యోగా మెడిటేషన్ ఇవన్నీ చేసి ప్రశాంతంగా ఉంటే బెటర్. ఒక్కసారి ఫేస్ ఇట్లా గ్లో అవుతుంది, ఒక్కసారిగా ఇట్లా మొత్తం లైట్ ఆపినట్టు అవుతుంది. హార్మోన్స్ అమ్మాయిలకి ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే మన తినే లైఫ్ స్టైల్, మన స్ట్రెస్, హార్మోన్స్, అమ్మాయిలు చాలా హార్మోన్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. థైరాయిడ్, పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అలా ఉంటాయి. అవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మనం తినే ఫుడ్డే మనల్ని జడ్జ్ చేస్తుందా? మనం తినే ప్రతి ఒక్క ఐటమే మన బాడీ ఒక 1 month జంక్ తినకుండా హెల్తీగా జ్యూసెస్ తాగుతూ అలా ఉంటే మనకు చాలా గ్లో వస్తుంది. హార్మోన్స్ కూడా చాలా ప్లే చేస్తాయి, అందుకే లావ్ అవుతాం, సన్నగా అవుతుంటారు. నేను చాలా ఫేస్ చేస్తాను అది. మనం తినే ఫుడ్ చాలా కంట్రోల్లో ఉండాలి. ఫుడ్ మైండ్ఫుల్ గా తినాలి. జంక్ కంప్లీట్ గా అవాయిడ్ చేయకపోయినా వీక్లీ వన్స్ ట్వైస్ అలా తినే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు, అస్సలు చేయకూడదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ 6 years అయింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలి. వెరీ ఇంపార్టెంట్. అదే మన బాడీ మెటబాలిజం కి గానీ మన బాడీ ఎనర్జీకి గానీ ఫ్యూయల్. అంటే ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్? నా సజెషన్ వచ్చేసి ఓట్స్ కానీ, చాలా లైట్ ఫుడ్, పోహా కానీ, ఒక టోస్ట్ కానీ, ఎక్స్ట్రీమ్లీ లైట్ ఫుడ్, ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేసి కొన్ని ఫ్రూట్స్, ఎగ్స్, లైట్ బ్రేక్ఫాస్ట్, జ్యూసెస్ తాగొచ్చు. వెరీ హెల్తీ. ఏబీసీ అంత బెస్ట్ జ్యూస్ ఏది ఉండదు. బేసిక్ గా నాకు మైగ్రేన్ ఉంది, మైగ్రేన్ ఉండే వాళ్ళు క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇట్లా తినొద్దు. అవునవును, అంటే మన సిచ్యువేషన్ ని బట్టి, మన ప్రాబ్లమ్స్ ని బట్టి మనం తాగాలి. అందరూ తాగాలి అని సజెస్ట్ చేయను లేదు. హెల్తీ ఫుడ్, హెల్తీ బాడీ, హెల్తీ మైండ్. ఇప్పుడు మనము మెంటల్ స్ట్రెస్ ని కూడా చాలా మంది అవాయిడ్ చేస్తారు, డిప్రెషన్ అవాయిడ్ చేస్తారు, కానీ అది చాలా ఎఫెక్ట్. అసలు ఈ డిప్రెషన్ అనేది వస్తుంది అంటే అది హెల్త్ ప్రాబ్లమా లేదు నార్మల్ థింగ్స్ అంటారు అవి? డిప్రెషన్ ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఒక పర్సనల్ ప్రాబ్లం కానీ, వర్క్ లైఫ్ ప్రాబ్లం కానీ, హెల్త్ కానీ, ఫుడ్ కానీ, దేని వల్లైనా డిప్రెషన్ అనేది వస్తుంది. కానీ దాని గురించి చాలా ఇంపార్టెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు అవాయిడ్ చేస్తారు, మాట్లాడరు దాని గురించి ఎక్కువ, కానీ కొంచెం మాట్లాడి పక్కనున్న వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసి దానిలో నుంచి బయటికి రావాలి. మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యాపీగా ఉండాలి. కామన్ గా ప్రతి ఒక్కరు అనే మాట హెడేక్ వస్తుంది అని. సో అది ఎందుకు వస్తుంది, అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి హెల్త్ ప్రాబ్లం వల్ల వస్తుంది, కొంతమంది ఎక్కువ వర్క్ చేయడం వల్ల వస్తుంది. కాఫీలు తాగుతారు, ఎక్కువ తాగుతారు. కాఫీ తాగితే హెడేక్ తగ్గుతుంది, మంచిది. కెఫెన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాఫీ తాగాలి హెడేక్ వస్తే, కానీ చాలా మంది కాఫీ తాగకూడదు అంటే చెప్పా కదా, సిచ్యువేషనల్ బేసిస్. ఇప్పుడు కొంతమందికి కాఫీ తాగుతేనే తగ్గుతుంది, కొంతమంది తాగరు. దెన్ వీ కాంట్ హెల్ప్ ఇట్. బాగా నిద్రపోవాలి. 8 hours 9 hours స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమ్మో ఇది మొత్తం హెల్త్ పాడ్కాస్ట్ అయిపోతుంది.
8 hours పడుకోవాలంటే ఇప్పుడున్న ఈ టైంలో చాలా కష్టం. చాలా ఇంపార్టెంట్. మన బాడీ రికవర్ అయ్యేది నిద్రలో. చాలా మంది నైట్ టైం మాకు నిద్ర పట్టట్లేదు ఏం చేసినా అంటారు. నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? మనం కొంచెం రాత్రి ఆ ఫోన్ పక్కన పెట్టేసి ఒక బుక్ చదువుకుంటూ ఆ క్యామమిల్ టీ తాగి కొంచెం ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా నిద్రపోతారు. ప్రియా, అసలు మీరు మంత్లీ ఎంత ఖర్చు పెడతారు? 50,000 to 1 lakh అవుతుంది. 50,000 మీరు మెయింటైన్ చేస్తున్నారంటే మీరు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు? మీరు డాక్టర్, యాక్టర్, ఈ మధ్య రీల్స్ లో సోషల్ మీడియాని అల్లల్లాడిస్తున్నారు. అమ్మో, ఏ చిలిపి కల్లెలో కల్లెలో ఎంత సంపాదిస్తున్నారు? అంత ఎక్కువ ఏం లేదు. ఇప్పుడే స్టార్ట్ చేసే కదా, కొంచెం కొంచెం. మీ ఇలాంటి సీనియర్స్ ముందు మేము చాలా చిన్నపిల్లలు. ఇప్పుడు అసలు సీనియర్స్ జూనియర్స్ అని ఉందా? ఎవరు షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు కూడా తెలియట్లేదు. ఎవరు దేవుడు నిజంగా హ్యాపీ ఆ విషయంలో. అందరికి స్పేస్ ఇచ్చాడు దేవుడు, హ్యాపీ అనిపిస్తుంది. సరే, మన ఆస్తి ఎంత ఉంది? మా నాన్నతో ఉంది. సెటిల్ ఫ్యామిలీయా లేదు సెట్ అవుతున్న ఫ్యామిలీయా? సెటిల్డ్ ఫ్యామిలీ మాది, జాయింట్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ ఉన్నారా? లేదు, అంటే మొన్న రీసెంట్ గా ఎవరు ఇల్లులు వాళ్ళు కట్టించుకొని వెళ్ళిపోయారు. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. నా మీద అయితే ఎటువంటి ఫైనాన్షియల్ డిపెండెన్స్ లేదు. ఇప్పుడు మీరు సంపాదించింది వచ్చే మీ ఆయన కోసమే? నా కోసం మీకోసం. మా ఆయన డబ్బులు కూడా నాకే. మీ ఆయన డబ్బులు కూడా మీకే. చూసుకోండి, అన్ని ఓకే చేసుకునే రండి. ఓకేనా? ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా రిచ్ గా లగ్జరీగానే ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు ప్రియా లగ్జరీగా ఉండాలనుకుంటుందా? మిడిల్ క్లాస్ అయినా పర్లేదు, ఓకే నా లైఫ్ ఇట్లా వెళ్ళిపోతే చాలు అని అనుకుంటుంది? నా లైఫ్ ఇలా వెళ్ళిపోతే చాలు. పెద్ద పెద్ద కోరికలు అలా ఏం లేదు. నేను అనుకున్నది కొనుక్కుంటే చాలు. కొనుక్కోవడానికి కష్టపడతాను అంతే. పెద్ద ఇట్లా వెళ్ళిపోవాలి, అలా చేసేయాలి అలా ఏం లేదు. కంఫర్టబుల్ గా ఉంటే చాలు. రాసి పెట్టుంటే జరుగుతుంది. లేదు అంటే నేను కష్టపడతాను. ఒకటే ఉండేది, నాకు బట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. ప్రైస్ ట్యాగ్ చూసినప్పుడు ఇది నేను కొనలేను అనే ఫీలింగ్ ఉండకుండా కొనుక్కోవాలి అనేది ఒకటి ఉండే నాకు, అంతే. ఒక 50 లక్షలు ఇస్తే ఏం చేస్తుంది? మా డాడీకి ఇస్తా. బిజినెస్ పెట్టుకుంటా. ఏం బిజినెస్ పెట్టుకుంటారు? బట్టలు అంటే చాలా ఇష్టం. ఏదైనా బొటిక్ అలా పెడతాను. కానీ నాకు ఒక NGO స్టార్ట్ చేయాలని ఇష్టం అనమాట. డాగ్స్కి. నాకు డాగ్స్ అంటే పిచ్చి. నాకు స్ట్రీట్ డాగ్స్ అంటే పిచ్చి. యానిమల్స్ అంటేనే చాలా ఇష్టం. అంటే బేసిక్ ఈ డాగ్స్ మీద కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి, చిన్న పిల్లల్ని హాని చేయడం. కానీ అన్ని అలా చెయ్యవు. వీళ్ళు ఏదో ఒకటి ఇరిటేట్ చేయడము అలా చేస్తారు. దానివల్లే అవి అలా చేస్తాయి. కానీ కొన్ని ఉంటాయి అలా వెంటనే రియాక్ట్ అయ్యేవి. కానీ పాపం అన్ని అలా కాదు. ఒక్కటి ఏదో అటాక్ చేసింది అని అన్ని దానిపైన చేస్తారు. ఐ డోంట్ లైక్ ఇట్. ఇట్లా కుక్కలకి ఇట్లా అన్నిటికి మనం ఫుడ్ పెడితే మన ఇంట్లో చాలా హెల్దీగా ఉంటామంట. మన ఇంట్లో చాలా మనీ కూడా వస్తుందంట. అది నేను మా అమ్మమ్మ దగ్గర విన్నాను. అది నిజం. కాలభైరవుడు అని ఉంటారు, తెలుసా మీకు? అవును. కాలభైరవుడికి డాగ్స్ అంటే చాలా ఇష్టం. కాలభైరవ అష్టకం అని ఉంటది. డాగ్స్ కి వినిపిస్తే రియాక్ట్ అవుతాయి అంటారు. చాలా మంచిది డాగ్స్ ని పెంచుకుంటే, ఇస్తే అది మంచి కర్మ. కుక్కలకి మనం అన్నం పెడితే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందంట. 100% నిజం. కుక్కల్ని పెంచుకునే వాళ్ళ ఇంట్లో కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ప్లీజ్ నా సజెషన్, అందరూ పెట్టండి, డాగ్స్ కి ఫీడ్ చేయండి. అవి పాపం ఏం తెలీదు, వెళ్ళిపోమనండి, నచ్చకుంటే గానీ కొట్టకండి. బేసిక్గా కుక్కలకి మనం అన్నం పెడితే అది విశ్వాసంగా మన దగ్గర ఉంటుంది అంటారు. కొంతమంది మన మనుషులకి విశ్వాసం లేదురా, ఎంత చెప్పినా ఇట్లా చేస్తావు అంటారు. అలాంటి విశ్వాసం లేని మనుషులకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను, కర్మ. నువ్వు మంచి చేసిన వాళ్ళే నీకు వచ్చి చెడు చేశారంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చెడు అనుభవిస్తారు. మన లైఫ్ లో ఉంటారు ఫ్రెండ్స్, కాట్రాజులు ఉంటారు, మన చుట్టూ వెళ్ళాడు అంటారు. ఇంకేం చేయలేం మనం అటువంటి వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని మారాలి. ఎప్పుడైనా మీ లైఫ్ లో మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. ఫ్రెండ్స్ లో ఉన్నారు. ఇప్పటికీ మీరు దాని నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారు? ఉంటది. ఫ్రెండ్స్ లోనే ఉంది నాకు ఇది. ఇట్లా నమ్మి అంత చేసి లాస్ట్ మినిట్ లో నాకు హ్యాండ్ ఇచ్చి నా గురించి మాట్లాడుతూ. ఈ బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పరా? అసలు నా వల్ల అవ్వదు. ఎంత నీట్గా మన దగ్గరకు వచ్చి అవతల వాళ్ళని తిట్టి అవతల వాళ్ళ ముందర నీట్గా హాయ్ అని అవుతారు. నా వల్ల అవ్వదక్క. అది నేను ఏదున్నా ఫేస్ మీద చెప్తాను. నచ్చలేదు అంటే నచ్చలేదు, నచ్చింది అంటే నచ్చింది. ముందు ఒకలాగా వెనకొకలాగా ఉండే వాళ్ళతో చాలా కష్టం.
ఎందుకు ఇలా ఉంటారో నాకు అర్థం కాదు. ఏమొస్తుంది వాళ్ళు మారాలంటే మీరు ఒక్క మాట ఏం చెప్తారు? మంచిగా ఉండడం చెప్తా తెలుసా నేను. మన దగ్గర అలా చేసే వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉంటే వాళ్ళే ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు, అరే నేను ఇంత చేసినా ఆ అమ్మాయి నాతో మంచిగా ఉంది కదా అన్న ఫీలింగ్ రావాలి. అది సెల్ఫ్ రియలైజేషన్ జరగాలి. అమ్మ అని ఎవరినైనా పిలుస్తాం, కానీ మన నాన్నని మాత్రమే నాన్న అని పిలుస్తాం. సో మీ నాన్నగారితో మీకు బాండింగ్ ఎట్లా ఉంటుంది ప్రియా? చాలా ఇష్టం మా నాన్న నాకు. నా లైఫ్లో నేను ఏదైనా చేశాను అంటే మా నాన్న వల్లే. మా నాన్న నా వెనకున్నాడు అన్న ధైర్యం అనేది చాలు. ఏది వద్దన్నారు, చాలా బాగా చూసుకుంటారు. అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది నాన్నతో బాండింగ్. ఇప్పుడు అబ్బాయిలు అమ్మతో క్లోజ్ ఉంటారు, అమ్మాయిలు నాన్నతో క్లోజ్ ఉంటారు కదా. నేనైతే ప్రాపర్ నాన్న కూర్చి. మా నాన్న లేకుంటే నేను లేను. చాలా మంది అమ్మాయిలు ఫాదర్ సపోర్ట్ లేక చాలా ఫీల్ అవుతారు. అవునవునవును. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫాదర్ సపోర్ట్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఫాదర్ తో పెరిగిన అమ్మాయిలు ఒకలాగా ఉంటారు, ఫాదర్ ప్రేమ లేని అమ్మాయిలు ఒకలాగా పెరుగుతారు. ఫాదర్ లేకుండా పెరిగిన అమ్మాయిలు ఎట్లా బిహేవ్ చేస్తారు? వాళ్ళకు ఏదో తెలియని ఒక బాధ ఉంటది ఫాదర్ లేకపోతే. ఫాదర్ లేకుంటే ఆ ప్రేమని ఫ్రెండ్స్ దగ్గర నుంచో బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచో అంత ప్రేమని కోరుకుంటారు అనమాట. ఒక తెలియని ఒక బాధ, ఒక తెలియని ఒక వాయిడ్ ఉంటుంది వాళ్ళ లైఫ్లో. నాన్న ప్రేమ వేరు, నాన్న పెంపకమే వేరు. నాన్న ఉంటే పెరగడం ఒకలాగా ఉంటుంది, లేకుంటే పెరగడం ఒకలాగా ఉంటుంది. ఆ భయమైనా ప్రేమైనా అఫెక్షన్ అయినా కూడా నాన్నలు బేసికల్ అంత అఫెక్షనేట్గా ఉండరు, స్ట్రిక్ట్గా ఉంటారు, ఏడవరు, అలా ఉండరు. నేనైతే మా నాన్నని ఫుల్ అసలు ఎలా అంటే చిన్న పిల్లలాగా అసలు ఆడుకుంటుంటాను, ఏడిపిస్తుంటాను అన్ని. మా నాన్నలో ఆ ఎమోషన్స్ అన్ని నేను తీసుకొస్తాను బయటికి. మళ్ళీ మా అన్నయ్య మా మమ్మీ అలా ఉండరు. ఉంటుంది, ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫాదర్ అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి అనిపిస్తుంది, కానీ వాళ్ళ లైఫ్ని చూసుకొని ఫ్యామిలీని వదిలేసి వెళ్తారు. అలాంటి ఫాదర్స్కి మీరు ఏం చెప్తారు? చూసుకోవాలి అని అంటాను, తప్పు చేస్తున్నారు అని అంటాను. మీరు లేకుంటే వాళ్ళ జీవితం మొత్తం ఏం ఉండదు, తెలియని ఒక బాధతోనే పెరుగుతారు. అలాంటప్పుడు మీరు కనడం ఎందుకు? కన్నప్పుడు చూసుకోవాలి కదా. ఈ లోకంలో వాళ్ళకున్న మెయిన్ ప్రొటెక్షనే మీరు. మీరే లేకుంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? మదర్ కార్లో తీసుకెళ్ళిన హ్యాపీనెస్ రాదు, కానీ ఫాదర్ అలా బైక్ మీద కూతుర్ని తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఒకటి కావాలంటే రెండు కొనిస్తారు, తీసుకో అని చెప్పి. ఏం లేకపోయినా నాన్న కొన్ని పోను. నేను ఇప్పటికీ మా నాన్న డబ్బులు అడుగుతా తెలుసా. నాకు అదొక ఆనందం. నేను సంపాదించినాయి, కానీ డాడీ 500, డాడీ 2000, ఇవ్వవా? ఎంత క్యూట్ ఉంటుంది అది. మా నాన్నకు ఒక ఆనందం, ఈ పిల్ల ఇంత పెద్ద పిల్లన నన్ను అడుగుతుంది డబ్బులు, నేను ఇస్తున్నాను, ఏమైంది తీసుకో చేసుకో అన్నట్టు ఉంటే మనం పెద్దగా అయ్యాము అన్న ఫీలింగ్ ఉండదు. నా కూతురే, నా చిన్న పిల్లనే అన్నట్లే ఉంటారు వాళ్ళు. చాలా మంది అనుకుంటారు వాళ్ళకిలాగా నేను ఎందుకు లేను, మా నాన్న నన్ను ఎందుకు స్కూల్కి తీసుకెళ్ళట్లేదు. ఇంట్లో మదర్ని అడుగుతూ ఉంటారు. వదిలేసి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఉన్నారని కొంతమంది చెప్తారు, లేరు బయటికి వెళ్ళారు, ఎక్కడెక్కడో చెప్తారు. కానీ అలాంటి ఫాదర్స్ ప్లీజ్, పిల్లలకి చాలా మీ నుంచి ప్రేమ కావాలి, చాలా మిస్ అవుతారు. మీరు చేసే ఏదో మీ పర్సనల్ కోసమో మీ సాటిస్ఫాక్షన్ కోసం వదిలేసి వెళ్తే పిల్లలు భూమి మీద రాకముందు మీరు ఎట్లయినా చేయాలి. దాని కోసం మీరు ఏం చెప్తారు ప్రియా? రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి అడగడానికంటూ ఎవరు ఉండరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. నాన్న అంటేనే ఒక ధైర్యం. ఆ నాన్నని కరెక్ట్గా లేకుంటే చాలా కష్టం. నాన్న ఖచ్చితంగా ఉండాలి, ప్రేమ ఇవ్వాలి. నాన్న మీరు మాకు ఇంపార్టెంట్ అని పిల్లలు తెలియజేయాలి కూడా. ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇంట్లోనే ప్రాబ్లం ఉందంటే చాలా కష్టం కదా. నాన్న ప్రేమ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఉండండి అనే చెప్తాను. మీరు ఒకవేళ వెళ్ళినా కూడా నేను ఉన్నాను అనే ధైర్యం అయితే ఉండాలి పిల్లలకి. మీ ఫాదర్ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని మీరు ఎప్పుడైనా కళ్ళతో చూసిన సందర్భాలు ఉన్నాయా? మా ఫాదర్ యాక్చువల్లీ పోలియో ఉంటుంది అనమాట, ఒక లెగ్ బాగోదు. ఇప్పుడు రీసెంట్ గా స్టిక్ పట్టుకొనే నడుస్తారు. ఏదో ఫంక్షన్కి వెళ్ళి కింద పడ్డారు, థై బోన్ ఫ్రాక్చర్ అయింది లోపల. ఫ్రాక్చర్ అయింది అని పెయిన్ అనుకుంటున్నారు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఇలా మా మమ్మీ నాకు కాల్ చేసి ఇట్లా డాడీ కింద పడ్డారు అంటే నేను ఒక్క సెకండ్ ఆలోచించలేదు. టైం 11 o'clock, MGBSకి వెళ్ళాను, బస్సెస్ లేవు కర్నూలుకి. అక్కడి నుంచి RM గారు వెళ్ళాను, ఏదో క్యాబ్లో ఎక్కి వెళ్ళిపోయా కర్నూలుకి. మా నాన్న పెయిన్తో అప్పటి వరకు ఉన్నారంట. నన్ను చూసి ఏడ్చేశారు. ఎలా ఏడ్చారంటే ఒక చిన్న పిల్లోడ్లాగా. అలా
లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు మా నాన్న ఏడవడం, నేను చూడాలని కూడా అనుకోవట్లేదు మా నాన్న ఏడవడం. నా వల్ల అవ్వలేదు. నేను అసలు కాలేజ్ మానేసా, అన్ని మానేసా, నేను చూసుకుంటా అనే చూసుకుంటాను. అంటే నేను అంత పెద్ద పిల్లని కాదు, కానీ ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఉండాలి. మా నాన్నకి నాకు ఆ బాండింగ్ అదనమాట. మా అమ్మ దగ్గర కూడా ఏడవలేదు, కానీ నన్ను చూసి ఏడ్చేశారు. తెలియని ఒక బాండింగ్ ఉంటది. ఓపెన్ గా మీరు అది ఎట్లా ఫేస్ చేశారు ఆ సందర్భంలో చూసి? నా వల్ల అవ్వలేదు. ఏం జరుగుతుంది ఏం తెలియదు. ఫస్ట్ మా నాన్న హీల్ అవ్వాలి, నొప్పి తెలియకూడదు. వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము, అది చేసాము ఇది చేసాము, బెడ్ రెస్ట్ వద్దు, ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే. కరెక్ట్ లాక్డౌన్ వచ్చింది, థ్యాంక్ గాడ్. మంచిగా ఇంట్లోనే 6 months ఉండి ప్రాపర్ గా హీల్ అయ్యారు. 6 months నేను మా నాన్నతోనే ఉన్నాను. దేవుడు వరం ఇస్తే మీ నాన్న కోసం నువ్వేం అడుగుతావు ప్రియా? మా నాన్నకు ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటాను. మా నాన్న హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. చాలా స్ట్రెస్డ్గా ఉంటారు మా ఫాదర్. ఎప్పుడు తపన పడుతుంటారు, ఏదో ఒకటి చేయాలి, ఇది చేయాలి కదమ్మా, నీకు ఇది చేయాలి కదమ్మా, మనం ఇలా ఉండాలి కదమ్మా. ఇంత ఏజ్ వచ్చినా కూడా ఉంటది ఆ పోరాటం ఎప్పటికీ ఉంటది. హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నా పెళ్లి చేస్తే ఆయన కొంచెం రిలీఫ్ అవుతాను, రిలాక్స్ గా ఉంటాను అంటాను. నేనైతే మా నాన్నకి ప్రశాంతతనే కోరుకుంటాను, ఏది వద్దు. అదే దేవుడు ప్రియా నీకేం కావాలన్నా నువ్వు కోరుకో అంటే నువ్వేం కోరుకుంటావు ప్రియా? నేను ధైర్యాన్ని కోరుకుంటాను. ఎందుకు? ఓవర్ థింక్ చేస్తాను. నేను స్ట్రాంగ్ గా ఉంటాను అనే అనుకుంటాను. నాలో తెలియని ఒక భయపడే చిన్న అమ్మాయి కూడా ఉంది. అది కాదు, నువ్వు ఏదైనా చేయగలవు అనే ధైర్యాన్ని, ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటారు కదా, అది కోరుకుంటాను. ప్రియా, నీ లైఫ్లో హ్యాపీనెస్ అంటే ఏంటి? మెటీరియలిస్టిక్ థింగ్స్ కాదు, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం, ఇష్టమైన వాళ్ళతో ఉండడం, చిన్న చిన్న విషయాలు హ్యాపీనెస్ కోరుకుంటాను. నేను ఒక సన్సెట్ ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను, ఒక చిన్న కుక్క పిల్లని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. మా అమ్మ నవ్వులో నేను ఆనందాన్ని ఎత్తుక్కుంటాను. మా నాన్న నాతో ఈరోజు నవ్వుకుంటూ మాట్లాడితే, డాడీ నాతో మాట్లాడినాడు, నవ్వుకుంటూ ఒక ఫన్ చేసాము నైస్ అన్నట్లు హ్యాపీగా ఫీల్ అవుతాను. చిన్న చిన్న ఆనందాలు చాలు నాకు ఏదో పెద్దవి కోరికలు అలా ఏముండవు. ఒక చిన్న పువ్వు ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను చిన్న చాక్లెట్ ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలు, ఏం కావాలి? నాకు ఇష్టం ఒక చాక్లెట్ అంటే ఒక చాక్లెట్ ఇస్తే చాలు. నీ గోల్ ఏంటి? నేను ఇప్పుడిప్పుడే వచ్చా కదా ఇండస్ట్రీకి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఈ ఫీల్డ్ లో ఉండాలి. నేను ఎడ్యుకేషన్ ని మళ్ళీ నెగ్లెక్ట్ చేయను. శ్రీలీల కూడా అంతే. ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నా, ఎగ్జామ్స్ రాసా మొన్నే. ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే నాకు. నా ప్రొఫెషన్ ఇంపార్టెంట్, నాకు ప్యాషన్ ఇంపార్టెంట్. రేపు పొద్దున నాకు ఈ ఫీల్డ్ లో నాకు ఏం లేకపోయినా నాకు నా ప్రొఫెషన్ ఉంది, నేను దాంట్లో వెళ్ళగలను, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఇది నేను చేయలేను అని నేను అనుకున్న దాని గురించి నేను ఇంకా కష్టపడతా. నేను ఎలాగైనా చేస్తాను, నేను అనుకుంటే నేను చెయ్యగలను అనేలా ఉంటాను. మీరు ఇక్కడ హాస్టల్లో ఉంటారా? లేదు, ఫ్లాట్ లోనే? లేదు, మా పిన్ని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఉంటాను, లేదంటే ఫ్రెండ్స్ తో ఉంటాను. ఎందుకు నేను ఇది అడిగానంటే, ఇప్పుడు వచ్చే అమ్మాయిలు లైఫ్ లో ఏదో ఒక సాధిందాం అనే వచ్చి హాస్టల్స్ లో చాలా కష్టాలు పడుతుంటారు. అలాంటి అమ్మాయిలకి మీరు స్ట్రాంగ్ గా వాళ్ళు అనుకున్నది అంతా సాధించాలి అంటే మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. దానికోసం మనం ఏం చేయకుండా అది జరగాలి అంటే అది అవ్వదు. మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, అనుకోండి, గట్టిగా నమ్మండి, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అనుకున్నది లేట్గా అయినా జరుగుతుంది. నా లైఫ్ ఒకప్పుడు నేను మేనిఫెస్ట్ చేసిన లైఫ్, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చేయాలి అని లేట్గానే అయ్యింది, కానీ అయ్యింది. ఆ హోప్ అనేది వదిలేకండి. పాపం అమ్మాయిలు ఇంత కష్టపడతారు హాస్టల్లో ఉండి అని. ఇప్పుడు బయట ఉన్న సొసైటీకి చాలా కష్టం. ఏవో అటాక్స్ జరుగుతుంటాయి, హాస్టల్స్ లో కూడా ఈ మధ్య అటాక్స్ జరుగుతున్నాయి. హాస్టల్స్ లో కూడా ఉన్నాయి. బెంగళూరులో మొన్న రీసెంట్ గా జరిగింది, ఒక అమ్మాయిని చంపేశాడు ఒక అబ్బాయి వెళ్ళి. ఇవన్నీ చూస్తే మీకు బేసిక్ గా ఇప్పుడు హాస్టల్లోనే అంటున్నారు, మీరు ఇంట్లో కూడా జరుగుతున్నాయి, బయట జరుగుతున్నాయి. మీకు ఒక పవర్ ఇస్తే ఏం చేస్తారు ప్రియా? బుద్ధిస్తాను కొంచెం. అంటే వాళ్ళ అప్బ్రింగింగ్ అలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు. ఏ మైండ్ సెట్ లో అవన్నీ చేస్తారో కూడా అర్థం కాదు. చిన్నపిల్లలు కాదు, ముసలోళ్ళు కాదు, రోడ్డు మీద ఒక ముసలాం ఉంటే ఆమె మీద అటాక్ చేస్తారు, అమ్మాయిలను బ్లేమ్ చేస్తారు, బట్టలు అది ఇది అని. కానీ ఉన్నాయి, బట్టల వల్ల జరిగే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ ఆ బుద్ధి అమ్మలకి అమ్మాయిలనే జాగ్రత్తగా పెంచడం కాదు, అబ్బాయిలను కూడా అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో నేర్పించమని చెప్తాను. అమ్మాయిని రెస్పెక్ట్ ఇవ్వు. ఒక అమ్మాయి కంటి నీరుకి నువ్వు రీజన్ అవ్వకూడదు అంటారు కదా. అమ్మాయి కంటి నీరు చాలా పవర్ అంటారు, అది నమ్ముతారు? చాలా పవర్ఫుల్. మన
ఏన్షియన్ పీరియడ్ లో కానీ మన అమ్మమ్మ వాళ్ళు కానీ చెప్తారు, లక్ష్మీదేవి అంటారు, ఏ అమ్మాయిని తిట్టకండి రా అని అంటారు, ఎందుకురా ఏడిపిస్తున్నావు అని అంటారు, ఊరికే అనరు. ఖచ్చితంగా పవర్ ఉంటది. ఒక అమ్మాయి ఏడ్చింది నీ వల్ల అంటే నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావు, అంతే. ఈ అప్బ్రింగింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉండాలి, అది అమ్మ వాళ్ళే పెంచాలి. ఇది మరి అక్కలతో చెల్లెలతో పెరిగిన అబ్బాయిలు మోస్ట్లీ ఇలా ఉండరు, ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలతో పెరిగింటారు, వాళ్ళకి తెలుసు. కానీ అమ్మలో అబ్బాయిలకు కూడా అమ్మాయిని ఇలా చెయ్యకు, అమ్మాయిని ఇలా చూడకు, తను కూడా నాలాగే అక్కలాగే అని చెప్పి చిన్నప్పటి నుంచి పెంచాలి. అబ్బాయిలకు ఆ ఫ్రీడమ్ ఇచ్చేయకూడదు, ఏదన్నా చేయని చెప్పి. ఆ పెంపకంలోనే ఉంటుంది. ఏంటి మన బ్రాండ్? లేదు సరే, వీకెండ్స్ లో మీరు పార్టీస్, పబ్బింగ్ అట్లా చేస్తూ ఉంటారు? పబ్బింగ్ తక్కువ, కేఫ్ హాపింగ్ ఎక్కువ చేస్తుంటాను నేను. నాకు కెఫేస్ ఇష్టం. మంచిగా అలా వెళ్ళి ఏదైనా చదువుకుంటూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ, లేదంటే లైవ్ బ్యాండ్స్కి వెళ్తాను, తెలుగు పాటలు వింటూ. ఎవ్రీ వీకెండ్ వెళ్ళను, మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా వెళ్తుంటాను, అంతే. కేఫ్ హాపింగ్ చాలా ఇష్టం నాకు. మంచి ఫుడ్ తిని ప్రశాంతంగా అలా కూర్చొని అలా మంచిగా టైం స్పెండ్ చేస్తాను. సరే, మీకు డ్రింకింగ్ అలవాటు లేదు. డ్రింక్ చేసే వాళ్ళకి మార్నింగ్ లెగ్గాని ఇట్లా తల పట్టుకుంటారు, అమ్మో నా వల్ల అవ్వట్లేదు, హ్యాంగ్ ఓవర్ ఉంది నాకు అవ్వట్లేదు అంటారు. హ్యాంగ్ ఓవర్ దిగాలంటే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? వాటర్ తాగండి, ఎందుకంటే డిహైడ్రేషన్ వల్లనే మనకు ఆ హ్యాంగ్ ఓవర్ అవన్నీ వస్తుంది. బాగా వాటర్ తాగుతూ ఉంటే, మీరు ఆల్కహాల్ తీసుకునేటప్పుడు కూడా మధ్యలో కొంచెం ఫుడ్ తింటూ ఉంటే అంత హ్యాంగ్ ఓవర్ ఉండదు. ఆల్కహాల్ తాగడం హెల్త్ కి మంచిదా, మంచిది కాదా? లిమిటెడ్ గా చేస్తే ఏది మంచిది కాకుండా పోదు. ఇప్పుడు వీక్లీ వన్స్ అలా తాగుతావు అంటే ఫైన్. ఏదైనా మితం దాటి చేస్తే విషం అంటారు చూడు, ఏదైనా అంతే. తాగొచ్చు, లిమిట్ లో తాగాలి, లిమిట్ లో ఎంజాయ్ చేయండి. కొంతమంది అమ్మాయిలు రెడ్ వైన్ తాగితే హార్ట్ కి మంచిది అంటారు, గ్లో వస్తుంది అంటారు, నిజమేనా? నిజమే. అంటే రోజుకు ఒక బాటిల్ తాగాల? రోజుకు ఒక బాటిల్ తాగితే హార్ట్ బాగోదు, హార్ట్ పోతుంది. రోజుకో గ్లాసు, వారంకి ఒక 2-3 గ్లాసులు చాలు. పక్క పనిచేస్తుందా? పనిచేస్తుంది, కానీ పనిచేస్తుందని అదే తాగాలి అని అయితే చెప్పను. తాగాలంటే ఆపిల్ జ్యూస్ ఉంది, ఆరెంజ్ జ్యూస్ ఉంది. ఆరెంజ్ జ్యూస్ వల్ల ఎంత తెల్లగా అవుతారు, ఎంత హెల్తీ. అరే ఇంకేం కావాలి అమ్మాయిలు? ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్ వల్ల వైటమిన్ సి కదా, వైటమిన్ సి వల్లనే మనకు ఫెయిర్ గా అవుతారు, గ్లో వస్తుంది, అన్నీ అవుతాయి. మీరు మనుషులకి వాల్యూ ఇస్తారా, మనీకి వాల్యూ ఇస్తారా? నేను మనుషులకే వాల్యూ ఇస్తాను. మరి మనీ లేకుండా ఏమి ఈ రోజు కాకుంటే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ మనుషులు పోతే ఆ వాల్యూ చాలా కష్టం. మనీకి అసలు వాల్యూ ఇవ్వను నేను. అసలు ఈ రోజు మనీ కోసం మనుషుల్నే చంపేస్తారు కదా. అవును, డబ్బులు అనే మైకంలో ఉంటారు. డబ్బులు ఈ రోజు ఉంటాయో రేపు ఉంటాయో తెలియదు మనకి. మనం ఎంత కాపాడుకుంటే అంత ఉంటాయి, ఎంత ఖర్చు పెడితే అంత పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుల మ్యాటర్ లో. కానీ నేనైతే మనిషికే వాల్యూ ఇస్తాను. చాలా మంది ఏంటంటే, నేను ఒక రిచ్ కార్ లో వెళ్తే నన్ను చూసే చుట్టుపక్కల వాళ్ళు ఒక రెస్పెక్ట్ చేస్తారు, నాకు ఒక పెద్ద ఇల్లు ఉంటే నా చుట్టుపక్కల వాళ్ళు సొసైటీ పెట్టిన స్టాండర్డ్స్. మనం ఏదో సొసైటీని ఇంప్రెస్ చేయడానికి చేసేవి ఇవన్నీ. నువ్వు ఏ కార్ లో వచ్చినా కూడా కార్ లో వచ్చిందనే అంటారు, కానీ ఏదో ఒక షో ఆఫ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఏం రాదు దాని వల్ల. సొసైటీ కోసం మనం ఏం చేయాలి? సొసైటల్ ప్రెషర్ మనకెందుకు? మనం హ్యాపీగా ఉండాలి, మన ఇన్నర్ సెల్ఫ్ హ్యాపీగా ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హ్యాపీ అవ్వాలి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మనం ఎందుకు కష్టపడాలి? ఎప్పటికైనా మనం మన హ్యాపీనెస్, మన ఇంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఆలోచిస్తే చాలు. మన విలువ తెలియని వాళ్ళని మన లైఫ్ లో ఉంచాలా, ఉంచకూడదా? నేనైతే ఉంచకూడదు అని అంటాను. మనం ఏంటి అని తెలిసిన రోజు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజు తిరిగి వాళ్ళే వస్తారు ఖచ్చితంగా. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనల్ని మనమే సరిగ్గా ట్రీట్ చేసుకోకుంటే ఎవరినో నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు, నన్ను బాగా చూడు, నాకు రెస్పెక్ట్ ఇవ్వు, నాతో ఉండు అని చెప్పి లేదు కదా. నాకు కోసం నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొన్ని పేర్లు చెప్తాను మీకు, ఆ పేర్లు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్పిన పేర్లు మ్యాచ్ చేయాలి. మంకీ ఫెలో కళ్యాణ్ దొంగ మంకీ. చిన్న పిల్లోడు అయిపోతాడు, నా దగ్గరకు వస్తే అక్క అని వస్తాడు, అలా ఉండాడు బయట. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ ఎట్లా ఉన్నాడు, విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ ఎలా ఉన్నాడు? బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్కి ఒక ఇన్నోసెన్స్ ఉండేది, బయటకు వచ్చిన తర్వాత నా దగ్గర ఆ ఇన్నోసెన్స్ ఉంది. కానీ బయట ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయాడు కదా, హీరో లానే ఉంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఇన్నోసెంట్ గా ఉండి కప్పు పట్టుకోగానే హీరో అయిపోయిన కళ్యాణ్, అది ప్రియా చెప్పింది. తనుజాకి కళ్యాణ్కి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఎట్లా బాండింగ్ ఉందో ఇప్పుడు బయట కూడా అట్లనే ఉందా? యా వాళ్ళు బాగున్నారు, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. స్నేక్ ఎవరికి ఇస్తారు? స్నేకా మర్యాద మనీష్కి ఇస్తా. ఎవరు? మర్యాద మనీష్. We
హ్యాడ్ ఏ గ్రేట్ బాండ్. కానీ నా లైఫ్ లో స్నేక్ అయ్యాడు. పులి ఎవరికి ఇస్తారు? ఇమాన్యుయల్కి ఇస్తాను. ఇమాన్యుల్ పులియా? ఎలా ఆడాడు టాస్క్? నేను కోతి అంటాను, పులి ఇచ్చావేంటి? లేదు, ఇమాన్యుయల్ ఎంత కోతో అంతే పులి. ఈ సీజన్ లో ఇమాన్యుయల్ ఆడినంత టాస్క్స్, ఇమాన్యుయల్ గెలిచిన టాస్క్స్ ఎవరు గెలవలేదు. వా, చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది మాకు ఎంతైనా. అట్లాంటి మైమోని ఊసరు వెళ్ళి సంజన గారికి ఇస్తానేమో. తనకి ఎక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి చాలా క్లియర్ గా తెలుసు. గేమ్ స్టార్ట్ చేసిందే సంజన గారు. నాకు సార్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, నీతో ఎలా మాట్లాడాలి, ఈ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడాలి, ఇలా ఇలా క్యాచ్ చేసేవాళ్ళు. అసలు బిగ్ బాస్ కూడా స్టార్ట్ చేయకముందు ఆమె స్టార్ట్. అరే బోర్ కొడుతుంది, ఎంటర్టైన్ చేయాలి. ఒక గుడ్డుకి చుక్కలు చూయించారు మాకు, అసలు మామూలుగా. గుడ్డుతో మీ అందరిని గుడ్డు. మొత్తానికైతే మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కళ్యాణ్ కాకుండా? శ్రీజ. కళ్యాణ్, శ్రీజ, ఇప్పుడు నాకు తనుజ కూడా. వీళ్ళ ముగ్గురు కొంచెం కాంటాక్ట్ లో ఉంటారు, టచ్ లో ఉంటారు. డెమోన్ పవన్ కూడా కొంచెం వెరీ నైస్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అంత కాంటాక్ట్ లో ఉండకపోయినా మేము కలిసినప్పుడు విల్ బి వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. చాలా హ్యాపీ అనిపించింది మీరు రావడం, మాతో షేర్ చేసుకోవడం. మీకు ఎట్లా అనిపించింది కిసిక్ టాక్స్ కి రావడం? చెప్తున్నా, యూ హ్యావ్ ద మోస్ట్ పాజిటివ్ ఆరా. నేను ఇందాక కూడా చెప్పా ఆఫ్ కెమెరా. ఒక తెలియని ఇన్నోసెన్స్ ఉంది మీలో, నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒక హ్యాపీ సోల్. మీరు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీకోసం వెయిట్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే చెప్పొచ్చు. అలానే ప్రేమించండి. నేను మీకోసం ఉంటాను, చేస్తాను, కష్టపడతాను. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. ఎంత వర్త్ ఉంటే అంత పని ఉంది. హ్యాపీగా హెల్దీగా చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు అనుకునేది అంతా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీక్ అయితే దుమ్ము దులిపేసాం. నెక్స్ట్ వీక్ నీ అవ్వ తగ్గేదేలే అనే ఎపిసోడ్ వస్తుంది. తప్పకుండా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, గుడ్ నైట్. చాలా మంది అమ్మాయిలు ఫాదర్ సపోర్ట్ లేక చాలా ఫీల్ అవుతారు. ఫాదర్ తో పెరిగిన అమ్మాయిలు ఒకలాగా ఉంటారు, ఫాదర్ ప్రేమ లేని అమ్మాయిలు ఒకలాగా పెరుగుతారు. ఏదో తెలియని ఒక బాధ ఉంటది ఫాదర్ లేకపోతే. ఫాదర్ లేకుంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచో, బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచో అంత ప్రేమని కోరుకుంటారు అనమాట.